గుంటూరు జిల్లాకు పెద్ద ఎత్తున పుష్కర యాత్రికులు తరలివస్తున్నారు. ప్రధానంగా అమరావతి క్షేత్రంలోని ధ్యాన బుద్ధ ఘాట్ వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. అక్కడి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి నాగేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు. అమరావతి క్షేత్రంలో రెండో రోజు పుష్కర జన ప్రవాహం పరవళ్లు తొక్కుతూ ఉంది. అమరావతిపురంలో ఉన్నటువంటి ధ్యాన బుద్ధ ఘాట్ లో మనం ప్రస్తుతం ఉన్నాం. అమరావతిలో మొత్తం 2 ఘాట్లను అభివృద్ధి చేశారు. ధ్యాన బుద్ధ ఘాట్ తో పాటు అమరావతి ఆలయం ముందు మరో ఘాట్ ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ధ్యాన బుద్ధ ఘాట్ లో ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. నిన్న శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఇవాళ మాత్రం పెద్ద సంఖ్యలో భక్తులు అమరావతిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ధ్యాన బుద్ధ ఘాట్ ను ప్రభుత్వం దాదాపుగా 750 మీటర్ల దూరంతో మహాఘాటుగా మహా స్నానవాటికగా దీన్ని అభివృద్ధి చేసింది. దీంతో ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పుణ్యస్నానాలు చేయగలుగుతున్నారు. 2 రోజుల కిందటి వరకు తక్కువగా ఉన్నటువంటి నీటి ప్రవాహం పులిచింతల నుంచి నీరు వదలడంతో ప్రస్తుతం ఘాట్లో కూడా దాదాపుగా 3 నుంచి 4 అడుగుల నీటి మట్టం కనిపిస్తూ ఉండడంతో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నానాలు చేస్తూ ఉన్నారు. ధ్యాన బుద్ధ ఘాట్ ను కూడా ఈ సంవత్సరమే అభివృద్ధి చేశారు. గతంలో బుద్ధుడి విగ్రహం ఉన్న ప్రదేశంలో చిన్నపాటి ఘాట్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం దాన్ని విఐపి ఘాట్ గా వినియోగిస్తున్నారు. ఆ తర్వాత దాని ఆనుకునే దాదాపుగా 750 మీటర్ల దూరం వరకు ధ్యాన బుద్ధ విగ్రహం నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు 750 మీటర్ల వరకు మహా స్నానవాటికను నిర్మించారు. భక్తులెవరు ముందుకు రాకుండా బ్యారికేడ్లు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అపాయకర సంఘటనలు కలగకుండా ఎక్కడికక్కడ ప్రతి ఘాట్ లో కూడా ప్రజలందరినీ కూడా ప్రజలందరికీ భద్రతకు సంబంధించి ఘాట్ లో మత్స్యకారులను ఉంచారు. ప్రస్తుతం మనం కొందరు భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. అమరావతి ఎందుకు వచ్చారు? ఇక్కడ అంటే మా నేటివ్ ప్లేస్ గుంటూరు. అమరావతి ఇప్పుడు మన కొత్త క్యాపిటల్ కదండి, సో చూద్దామని చెప్పి వచ్చి. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. ఇంతకు ముందు వచ్చిన దాని మీద ఇప్పుడు అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఒక చిన్న పిల్లాన్ని 10 నెలల పిల్లాన్ని తీసుకొని రాగలంత ధైర్యంగా ఉంది. చాలా బాగుంది. చాలా కన్వీనియంట్ గా ఉన్నాయి. ఆ ఏర్పాటు చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపించింది. వచ్చే దారి కానీ వెళ్ళే దారి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది వరకు చూడలేదు. మేము గుంటూరు నుంచి వచ్చామండి. చాలా బాగుంది ఏర్పాట్లు. బాబు గారు 3 నెలలు ముందుగానే ఈ పని చేయడం ప్రారంభించారు. అధికారులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం చాలా చక్కగా ప్రజలకి ఇంత మంచి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నమ్మకానికి ఒక ఇది. కూడా ప్రశాంతంగా పుణ్యస్నానాలు చేయగలుగుతున్నారు. దాదాపు వేలాది మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఘాట్లలో మాత్రమే కాదు ఘాట్లకు బయట కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. అమరావతి నుంచి కెమెరామన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.